హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచి. ఈరోజు మనం ముల్లంగితో ఒక డిఫరెంట్ స్టైల్లో చారు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇక్కడ 4 ముల్లంగిలు తీసుకొని ఇలా మీడియం సైజ్లో కట్ చేసుకొని దాన్ని ఒక రాయి తీసుకొని దంచి పెట్టుకోవాలి. ఇలా మరీ ఎక్కువ స్మాష్ చేసుకోకూడదు, ఇలా లైట్గా. ఇప్పుడు మసాలాకి 2 ఇంచుల చెక్క, 6 లవంగాలు, 2 వెల్లుల్లి, 2 ఇంచుల అల్లం, ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అలాగే దాంతోపాటు ఇక్కడ టమాటోలు కొంచెం ఎక్కువ పడతాయి. ఒక 4 టమాటోలు, ఒక ఆనియన్, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొబ్బరి, తర్వాత మసాలా ఐటమ్ మనం ఏమైతే పెట్టుకున్నామో లవంగం, చెక్క, కొత్తిమీర, ధనియాల పొడి అంతా మనం ఏదైతే పెట్టుకున్నామో అవంతా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టమాటోస్, ఆనియన్స్ వేసుకోకూడదు, ఇది మాత్రం వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న బాండ్లీ లేకపోతే ఏదైనా పాత్ర తీసుకొని అందులోకి ముల్లంగి వేసుకొని మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకుంటున్నాను. ఆ పేస్ట్ వేసుకొని బాగా నీట్గా కలుపుకోవాలి. ఉప్పు కూడా మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయాలి. మనం ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా, అలా ఇప్పుడు ముల్లంగి కూడా మ్యారినేట్ అవ్వాలి. ఆ మసాలాలంతా దానిలోకి అబ్జర్వ్ చేసుకోవాలి. సో దాన్ని బాగా కలిపేసి ఒక 15 మినిట్స్ అలా పక్కకు పెట్టేద్దాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, ఆ వాటర్ అంతా వస్తుంది దాని నుంచి బయటికి, ముల్లంగి నుంచి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అదే ముల్లంగిది, దాన్ని వేస్తున్నాను అందులోకి. ఇప్పుడు దీన్ని ఫుల్ నూనెలో ఒక 5 మినిట్స్ క్లోజ్ చేసి బాగా కుక్ కారానికి వదలాలి. 5 మినిట్స్ క్లోజ్ చేసి కంప్లీట్గా కుక్ కారానికి వదిలితే చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా మంచిగా వాటర్ అంతా వస్తుంది మనకి. ఇలా వాటర్ అంతా వచ్చినాక ఇంకొంచెం కన్సిస్టెన్సీ కొంచెం అది గుజ్జులాగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. కాబట్టి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ అలా కుక్ చేయడానికి చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా వాటర్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే అంతే. అసలు ముల్లంగి తినని వాళ్ళు కూడా ఈ మసాలా తింటారు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే రైస్లోకి తీసుకుంటున్నాను, చపాతీలో కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు ఇష్టమైంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.